ఒకసారి అడుగురు. గట్లా వాళ్ళకు కూడా సాముల గురించి జై శ్రీరామ్. మీరు ఎప్పుడన్నా ఎక్కడ నుంచి రాత్రు సార్? ఎక్కడి నుంచి వస్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, రేపైతే హనుమాన్ జయంతి. సో మన ఫౌండేషన్ తరఫున హనుమాన్ జయంతి రేపు కాబట్టి ఇవాళ మస్తు మంది సాములు కొండఘాట్కి అయితే పాదయాత్ర చేస్తారన్నమాట. అంటే కొండఘాటు మాకు దగ్గరలోనే, ఇక్కడ మా అంతర్గాం నుండి బైపాస్ ఉంటుంది, డైరెక్ట్ రాజారం వెళ్తుంది. రాజారం నుంచి రాజారం దాటిన తర్వాత మల్లెల దాటిన తర్వాత కొండఘట్టే అన్నమాట, దగ్గర అన్నట్టు మాకు. సో ఇట్లా మస్తు మంది సాములు పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తారు. మన తరఫున అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అయితే ఇద్దామని చెప్పి నేనైతే తీసుకొచ్చి పెట్టిన. సో అవైతే తీసుకుపోయి సాములకైతే ఇద్దాం పదండి. 15 ఉంటుంది. తీసుకోరు మీరు కూడా మంచి. ఓకే, ఏమన్నా సిద్ధులో కుట్టకే? ఇగో హాయ్ ఫ్రెండ్స్, అరటి పండ్లు అయితే తీసుకుంటున్నా. ఒక 4 డజన్లు ఇక మన స్వాములకు వంచం అని చెప్పి అన్న దగ్గర తీసుకుంటానా. మన బెంగళూరు బేకి ముంగట్నే. దివ్య, సాములకు కావాల్సిన అరటి పండ్లు, వాటర్ బాటిల్ లేవు. ఎక్కడున్నాయి? ఎక్కడ పెట్టినావా? ఇక ఫ్రెండ్స్, అరటి పండ్లు ఇక్కడ. ఇక వాటర్ బాటిల్స్ అంటే మన ఫౌండేషన్ ఇక స్టాకే ఉంటాయి. సో ఇక అరటి పండ్లు తీసుకుపోయి ఇవ్వాలి. అయితే ప్రొద్దున్నే ఇద్దాం అనుకున్నా, కానీ ఇక ప్రొద్దున నాకు వేరే వర్క్ ఉండి జైశాల కూడా అయింది. ఇక ఈ వాటర్ క్యాన్లను తీసుకొని ఇట్లనే పోదాం అనుకున్నా, కానీ మా దివ్య ఉండి వాటర్ క్యాన్ని నార్మల్ కాదు, కూల్ వాటర్ పోదాం, పాపం ఎండకు ఇబ్బంది అవుతుంది కదా సాములకు అని చెప్పి ప్రొద్దున వాటర్ బాటిల్ ఏం చేసిందంటే ఫ్రిడ్జ్లో పెట్టింది. చూపించండి ఎక్కడని. ఇవ్వరు ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్, జై శ్రీరామ్. సో ఇగో సాములు అయితే నడుచుకుంటూ వస్తారు. ఇక నడుచుకుంటూ వచ్చే సాములు అందరికీ మనం అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ ఇద్దాం. వాస్తవానికి మా అంతర్గా అంటే ఇటు నుంచి ఎక్కువ మంది కొండఘాట్ ఇక్కడనే దగ్గర కాబట్టి ఇది షార్ట్ కట్ రూటు. మా ఊరు నుంచి ఇది తాటిపల్లి వెళ్తుంది అన్నట్టు. తాటిపల్లి నుంచి డైరెక్ట్ రాజారం బైపాస్ వెళ్తుంది అన్నట్టు. అందుకే ఎక్కువ మంది సాములు ఇక ఇట్లా షార్ట్ కట్ అని నడక పాదయాత్ర చేస్తారు. ఓకేనా సాములు? ఇవి తర్వాత మీరు ఎప్పుడన్నా ఎవరే అంతర్గామ ఇక సాములకి మాది ఫౌండేషన్ ఉంది అన్నట్టు. ఇక ఇయ్యాల కాబట్టి కొద్దిగా తక్కువ కనబడుతారు, కానీ రేపు హనుమాన్ జయంతి. రేపే కదా హనుమాన్ జయంతి. రేపు అయితే ఘోరంగా మంది ఉంటారు. ఇక కానీ రేపు వీలైతుందో కాదో మరి అని ఒకరోజు ముందే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే సాములకి మన తరపున, మన ఫౌండేషన్ తరపున ఇక మన అరటి పండ్లను, వాటర్ బాటిల్ అందించాలనే ఒక చిన్న హెల్పింగ్ నేచర్ అనిపించింది కాబట్టి మనం అయితే ఈ అరటి పండ్లను, వాటర్ బాటిల్ అయితే ఇవాళ ఇస్తున్నాం. మనం ఇక మన గ్యాంగ్, మన టీంని, ఫౌండేషన్ టీంని పట్టుకొని వచ్చి ఇంకా వస్తుంది. ఒక్కొనే ఇంకా నాకు సపోర్ట్ ఉంటే ఇక వాటర్ బాటిల్స్, అరటి పండ్లు కాకుండా ఇంకేవో వేయాలనిపిస్తుంది. కానీ ఇక ఒక్కొంత నేనైతే కొంతమంది సపోర్ట్ కూడా ఉండాలి. జై శ్రీరామ్ స్వామి.
జై శ్రీరామ్. అక్కడ ఉంటే కొద్దిగా దూరం అవుతుందని చెప్పి కరెక్ట్ మా అంతర్గా సెంటర్ ఈ సెంటర్ కాడ అయితే వీడికి పోతారు కాబట్టి ఒక ఆయన అనుకో సాములు ఇట్లా ఇటు నుంచి అటు పోతారు కాబట్టి మనకు కొద్దిగా అంగన్వాడి కాడ అంగన్వాడి కాడ మరి సైడ్ కాదు సార్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు ఆడికే 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు సార్ ఆడికే ఎన్ని ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి మంచిగా పాడారు ఒక్కొక్కటి ఇచ్చినాయి ఏం కాదు మరి ఒక్కొక్కటి ఎందుకంటే ఒక్కొక్కటి అంటే మంచిగా ఉన్నా కానీ రెండు అంజన దయ వల్ల మన ఫౌండేషన్ ఇట్లా పెద్ద ఉంటే అంతేనా నీళ్ళ దానం చేస్తున్నాం సార్ అంతేనా గట్ల వాళ్ళకు అస్సాంలో గురించి 15 ఉంటుంది 15 ఉంటుంది 14 15 నడుచుకుంటూ పోతే చేరుకుంటారు అలా దగ్గరకు వచ్చినట్టే స్వామి అక్కడ ఫోన్ ఈ రూట్లో అయితే కనబడతలేరు కాబట్టి మనం ఇంకొంచెం ముందుకు పోతామంటే అక్కడ నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అటు నుంచి ఇటు కొండగట్టు పోతారు కాబట్టి మనం ఇటు పోయినాం అనుకో అక్కడ నుంచి వస్తారు మస్తు దూరం నుంచి వస్తున్నారు. ఇక మనం ఇక్కడ ఆగితే టైం వేస్ట్ అయ్యేటట్టుంది. సాములు ఎంతసేపటికి వస్తారు మనమే ఆలోచిస్తున్నాం అనుకో కొంచెం సేపు ఉంటుంది చాలా పోతున్నారు ఎట్లా మనకు రాకుండా ఉంది కదా అసలు వాటి చూడు ముఖ్యంగా ఎందుకంటే మంది బాగున్నారు వాళ్ళకి వచ్చి వాళ్ళకి రాకపోతే మంచిగా ఉండదు రావడం ఇంకా ఎన్నుకోరు సాగు ఎన్నుకున్నారు మనకి ఇప్పుడు 1 2 3 6 7 ఉన్నారు సార్ 7 ముందు 6 వస్తారు జై శ్రీరామ్ వేద్దాము. వాస్తవానికి ఒక 20 మందికి సరిపోయాన్ని తెచ్చినాం. అంటే అరటి పనులు ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ ఒక 20 మందికి సరిపోయి ఇక్కడ తెచ్చినా అయిపో అనిపించింది. ఇప్పుడు ఇక మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అరటి పనులు అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఘోరం నిజంగా ఆరో పరిస్థితి ఘోరంగా ఉంది. ఒకసారి అడిగి జై శ్రీరామ్. మొత్తానికైతే సరే మనకు వీలైనంత మటుకు ఎంతో కొంతమందికి ఒక 20 మంది ఇంతవరకు అయితే మనం సాయం చేసినాం మన ఫౌండేషన్ తరఫున. ఇక సాయం అని కాదు కానీ మన బాధ్యత అనుకుందాం.
ఇట్లా అంటే మన ఫౌండేషన్ తరపున నేను ముందుగా ఇట్లా ఎంతో కొంత సాయం చేస్తున్నా. ఇంకా నాకు అంటే మన ఫౌండేషన్లో ఇలాంటి సేవా కార్యక్రమంకు భాగస్వాములు కూడా కావచ్చు అన్న. మేము మాకు రావడానికి వీలు ఉండదు కానీ మేము కూడా ఎంతో పేమెంట్ కొంత పంపుతాం, లేకపోతే ఇవి పంపుతాం, ఈ ఐటమ్ పంపుతాం, మా పేరు మీద డొనేట్ చేయండి అన్న అంటే అట్లా కూడా చేస్తాం. సో ఎందుకంటే నా తాపత్రయం ఒకటే అన్నట్టు, ఏంటంటే నేను సాయం చేయడానికి ముందుకు వస్తాను. నాకు కొంచెం సపోర్ట్ ఉండి ఆర్థికంగా కానీ ఇక అన్ని రకాలుగా కొంచెం తమ్ముడు నేను కూడా నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పి అంటే మనం ఇలా 20 మందికి చేసినాం. అదే ఇక నాకు ఇంకోళ్ళు సపోర్ట్ ఉంటే 100 మందికి ఇద్దాం కావచ్చు. అట్లా సపోర్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను, అంతే, ఇంతకు మించి మనకి ఏం లేదు. సో మన డిఆర్ ఫౌండేషన్ తరఫున బర్త్డేలు ఉన్నా ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాళ్ళ పేరు మీద మనమైతే ఫుడ్ డొనేషన్ చేస్తాం. మీరు ఇన్స్టాలో కొట్టినా వస్తుంది, డిఆర్ ఫౌండేషన్ అని కొడితే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. బర్త్డేలు ఉన్నా ఎలాంటి కార్యక్రమం ఉన్నా మీ పేరు మీద అయితే ఫుడ్ డొనేట్ చేస్తాం. సో ఇది ఇంతవరకు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్, జై హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.